హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం పాలక్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి రెసిపీ చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక బౌల్లో ఒక 2 కప్పుల దాకా బాస్మతి రైస్ని తీసుకోండి. నేను ఇక్కడ వీడియో కోసం బాస్మతి రైస్ని వాడుతున్నాను. మీరు నార్మల్ సోనా మసూర్ రైస్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత రైస్ మునిగేలా వాటర్ పోసుకొని దీనిని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్కి నిండుగా ఇలా కడిగిన పాలకూరను తీసుకోండి. పాలకూరలో క్రోమియం కంటెంట్ అనే మినరల్స్ మనకు చాలా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. కాబట్టి పాలకూరని ఎక్కువగా తీసుకోండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. ఫస్ట్ ఇలా కచ్చపచ్చాగా మిక్స్ చేసుకున్నాక ఒక పావు కప్పు దాకా వాటర్ని పోసుకోండి. తర్వాత వీటిని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకొని దీనిని కాసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజు పలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తిరిగి అదే ప్యాన్లోనే ఒక అనాస పువ్వు, ఒక నల్ల యాలుక, ఒక గ్రీన్ ఇలాచి, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. వేసుకున్న స్పైసెస్ ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా లైటన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైటన్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర పేస్ట్ను ఇందులో పోసుకోండి. తర్వాత ఈ పాలకూర పేస్ట్ని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత పాలకూరని ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఈ పాలకూర పేస్టులో మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ని విరిగిపోకుండా పాలకూర పేస్ట్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలకూర పేస్ట్ని రైస్లో మిక్స్ చేసుకున్నాక ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తోన ఒక 3 గ్లాసుల దాకా నీళ్ళను పోసుకోండి. తర్వాత రైస్ని ఇలా బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకొని తర్వాత దీని మీద ఇలా మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి. బాస్మతి రైస్ని లో ఫ్లేమ్లో కుక్ చేయకూడదు. కాబట్టి హై ఫ్లేమ్లోనే నా కుక్కర్ కెపాసిటీని బట్టి 4 విజిల్స్ ఇచ్చాను. కుక్కర్ ఇలా వేడిగా ఉన్నప్పుడే విజిల్ తీసేసి అన్నం ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కుక్కర్ అడుగులో ఏమన్నా నీళ్ళు ఉన్నాయో లేదో ఒకసారి కలిపి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అయినా కొంచెం అన్నం చెమ్మగానే ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ దానిని అలా వదిలేసేయండి. కుక్కర్ ఉన్న వేడికి అన్నం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇక ఈ పాలక్ రైస్ని క్యారేజ్ బాక్స్లోకి తీసేసుకోవడమే. మన పిల్లలకి కానీ మనకి కానీ సరైన మినరల్స్, విటమిన్స్ అందాలన్నా ఇలా ఆకుకూరలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చిందా?
నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.